హలో అండి విజ్ఞాన్ గారు. కరోనాకి ముందు కరోనా తర్వాత చాలామంది జీవితాలు మారిపోయాయి. అందులో సోను సూద్ గారు ఒకటి కూడా మనం అనుకోవచ్చు. కరోనాకు ముందు ఆయన ఒక విలన్గా చూసేవారు. కరోనా తర్వాత ఆయన పోషించిన పాత్రలు విలన్ అయినా సరే ఒక రియల్ హీరోగా చూడడం మొదలుపెట్టారు. ఆ టైంలోనే కదా చిరంజీవి గారితో ఏదో సినిమా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫైట్లో నేను నిన్ను కొట్టాను అనుకో జనమంతా వచ్చి నన్ను కొట్టడానికి రెడీ అయిపోతారు అని అన్నారు. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆయన పనుల వల్ల. ఇప్పుడు సోను సూద్ గారికి ఆ ఫేమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏదైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు హోస్ట్గా వెళ్ళడం, జడ్జిగా వెళ్ళడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 72వ మిస్ వరల్డ్ పోటీల్లో సోను సూద్ గారు జడ్జిగా పాల్గొన్నారు. వార్త అక్కడ కూడా అవేర్నెస్ కల్పించడానికి ట్రై చేస్తున్నారట, తన వంతు ప్రయత్నం. ఏంటి అసలు? బేసిక్గా ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు ఫస్ట్ టైం మన హైదరాబాద్లో జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వస్తారు. మిస్ వరల్డ్ అన్ని ప్రపంచ దేశాలు పాల్గొంటాయి. మర్చిపోయాను ఈ సందర్భం అడగడానికి, పాకిస్తాన్ నుంచి కూడా ఒకటి వస్తుందిగా, వస్తారు. వాళ్ళని రానివద్దే, చూడాలి, తెలియదు, నాకు వచ్చిన డౌట్ ఇది. సరే, వాట్ ఎవర్. మిస్ వరల్డ్ పోటీలు అయితే అవుతున్నాయి. హైదరాబాద్ వేదిక హైటెక్స్లో ఘనంగా జరుగుతూ ఉంది. చాలామంది అంటే ఇక వాళ్ళ రౌండ్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ బేసిక్ వాళ్ళ ఎటైర్ వాళ్ళదే ఓన్, తర్వాత నెక్స్ట్ బికినీ వేస్తారు, ఆ తర్వాత వాళ్ళ కంట్రీని ప్రతిబింబించేలాగా వాళ్ళ దేశంలో ఉండే ఏ సంథింగ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా అనుకోండి, శారీలో రావడమో లేకపోతే పులి వేషం వేయడం, అంటే మనకి టైగర్ సింబల్ కాబట్టి ఇట్లా ఏదో ఒకటి వాళ్ళ దేశానికి సంబంధించిన ప్రతీకను వాళ్ళు ప్రదర్శించడానికి వస్తారు. ఆ తర్వాత కొంతమంది వాళ్ళ దేశాల జెండాలు పట్టుకొని వస్తారు. ఇట్లా 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 కొన్ని రౌండ్స్, ఇంకా వాళ్ళని ఎలిమినేషన్ అవ్వక టాప్ 15, టాప్ 10, టాప్ 5, ఇంకా టాప్ 5 నుంచి ఆబ్వియస్లీ 1, 2, 3 ఏ దేశానికి వస్తుందో అని. అప్పట్లో మన దేశం నుంచి పాల్గొన్న వాళ్ళు ఎవరు అంటే మనకి ప్రియాంక చోప్రా, మన ఐశ్వర్య రాయ్, వీళ్ళు. మిగతా వాళ్ళంతా మిస్ యూనివర్సల్లే, ఇది వరల్డ్. చాలా కాలం తర్వాత ఇండియాకి రావాలి, వెయిట్ చేస్తున్నాం మనం కూడా. సో ఈసారి మనకు వస్తుంది అన్న నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే జడ్జిలో జ్యూరీ మెంబర్లో ఒక అతను మనోడే. కానీ ఒకటి అట్లా ఏమి జరగదు అంటే సి ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మనకైనా మనం ఒక దగ్గరికి వెళ్ళాము, మన దేశానికి సంబంధించిన వాళ్ళకి ఏదో ఇచ్చే దాంట్లో మనము ఉన్నాము అంటే ప్రతిపాదించాలని అనుకుంటాం ఖచ్చితంగా. పైగా సోను సూద్ ఏంటంటే ఇక తను ఆ స్వభావం ఎక్కువ. సరే, వాట్ ఎవర్. ఇప్పుడైతే మాత్రం ఆ స్థానం సంపాదించడం చాలా గ్రేట్. దాన్ని ఆయన ఎలా యూటిలైజ్ చేస్తున్నాడు అంటే, ప్రతి దాంట్లోనూ ఏదో ఒక చారిటీ చేయడం ఆయనకి ఇష్టం కదా. దీన్ని కూడా ఏం చేస్తున్నాడు, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన అవేర్నెస్ కనిపించాలి ఈ కార్యక్రమం ద్వారా అనేది ఆయన కంకణం కట్టుకున్నాడు. మరి దాన్ని ఎలా చూపిస్తారనేది ఆ కాస్ట్యూమ్ డిజైనర్స్, పాల్గొనే వాళ్ళు, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఇలాంటి రౌండ్స్లో థీమ్స్ కూడా ఉంటాయిగా, అండ్ నీ కంట్రీకి సంబంధించిన కల్చర్ని చూపిస్తూ ఉంటారు అదే కదా, వాళ్ళకు రౌండ్స్లో ఉంటాయి. నువ్వు ఇట్లా థీమ్స్ అంటే నాకు లాస్ట్ మిస్ వరల్డ్ పోటీలు గుర్తొచ్చాయి. లాస్ట్ మిస్ వరల్డ్ పోటీలకి ఏమైందో తెలుసా, హీరామండి డ్రెస్లో వాళ్ళు టీం రావడం, అదే డ్రెస్సెస్ టాప్ 10 కంటెస్టెంట్స్కి వేయడం జరిగింది. మన సంజయ్ లీలా బన్సాల్, హీరామండి. ఏమన్నా ఉంటాయా కాస్ట్యూమ్స్ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ కోసం 2-3 సార్లు చూడాలనిపించింది నాకు. హీరామండి కాస్ట్యూమ్స్ అసలు, సంజయ్ లీలా బన్సాల్ కాస్ట్యూమ్స్ అన్ని బాగుంటాయి, హీరామండిలో ఇంకా చాలా బాగున్నాయి. అసలు అంత వెయిట్ బట్టలు ఎట్లా వేసుకుంటారు? లేదు, చాలా లైట్ వెయిట్ గా డిజైన్ చేస్తారు, చూడ్డానికి అలా కనిపిస్తాయి. అంటే సంజయ్ లీలా బన్సాల్ సినిమాలో ఆ ఫ్రిల్స్ ఇంపార్టెంట్, తిరగడం. ఈ ఏమంటారు, ఈ కెన్ క్యాన్స్ ఉంటాయి కదా, అది కొంచెం నెట్టెడ్తో ఉంటుంది, కొంచెం వెయిట్ ఉంటుంది. అది ఉంటేనే నీకు ఆ బుట్టలాగా కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా. బట్ ఎట్లా వేస్తారబ్బా అనిపిస్తుంది. అంబ్రెల్లా కట్లో ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ అది. సరే, ఏదేమైనా కాస్ట్యూమ్స్ విషయంలో వీళ్ళు ఏదో శ్రద్ధ తీసుకొని బ్రెస్ట్ క్యాన్సర్ని అవేర్నెస్ కల్పించాలని సోను సూద్ అనుకున్నాడు. లాస్ట్ మిస్ వరల్డ్ పోటీలోనూ కూడా ఇండియాకి అరుదైన గౌరవమే దక్కింది, హీరామండి డ్రెస్సులలో అందరు వెళ్ళడం. సో మిస్ వరల్డ్, బట్ అప్పుడు రాలా మనకి. ఈసారి వస్తే బాగుండనే ఇది మనకు మాత్రం చాలా, అంటే సోను సూద్ గారు ఉండేసరికి ఖచ్చితంగా వస్తుందేమోలే 100% అనిపిస్తుంది. అండ్ చాలా దేశాలకు చెందిన వాళ్ళు వచ్చారు,
ట్రైడెంట్ హోటల్, ఆ హోటల్, ఈ హోటల్లో ఉన్నారు. ప్రజెంట్ ఇంకొక భయం కూడా ఉంది. మిస్ వరల్డ్ పోటీలు అవుతున్నాయి ఇండియాలో, పైగా హైదరాబాద్లో. ఇంకో పక్కనేమో యుద్ధం. అంటే విదేశాలకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్కు రావడం, అదే టైంలో వీళ్ళకి ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉండడంతో మిగతా దేశాలు కూడా ఫోకస్ పెట్టాయి వాళ్ళ వాళ్ళ మనుషులపైన. సేఫ్గా ఉన్నారా లేదా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ నాకు వచ్చిన డౌట్ నిజమే, ఇప్పుడు మరి పాకిస్తాన్కి చెందిన ఆవిడ కూడా పాల్గొనాలి మిస్ వరల్డ్ పోటీలో, పైగా జరిగేది ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం. మరి ఆమె ఎట్లుంటుంది? రాకూడదు కదా, మనం రానివ్వం కదా. కరాచీ బేకరీ పేరు పెడితేనే తీసేయమన్నాం. ఇక్కడ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో కరాచీ బేకరీ పెట్టారు. చాలా చోట్ల ఉన్నాయి, వాటెవర్. నిన్నంత గొడవలు జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు నాకు వచ్చిన అనుమానం ఇదే, పాకిస్తాన్కి చెందిన ఆవిడ కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీలు అందరికీ ఉంటాయి. యుద్ధం జరుగుతుంది ఓ పక్కన ఈ రెండు దేశాలకి, మిస్ వరల్డ్ పోటీలు జరిగేది ఇండియాలోనే. పాకిస్తాన్ ఆవిడ కూడా వచ్చి ఆవిడ ప్రదర్శన చెయ్యాలి. 100% ఏదో ఉంటుందని నాకు అనిపించింది. బట్ ఏమో సరే, వాటెవర్. మొత్తానికైతే సోను సూద్ ఈ కార్యక్రమంలో ఒక హైలైట్గా నిలిచాడు. అండ్ తనకు వచ్చిన గుర్తింపు కూడా నిజంగా బాగుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వచ్చే గుర్తింపు వేరు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లాంటి గుర్తింపు రావడం అరుదైన విషయం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. అసలు సోను సూద్ గారు ఆ జడ్జ్మెంట్ అక్కడికి ఎట్లా వెళ్ళారు, ఎట్లా ఆయనకి ఆ ఛాన్స్ వచ్చింది? అంటే ఎక్కువగా సోషల్ వర్క్ చేసే వాళ్ళే న్యూట్రల్గా ఆలోచిస్తారు. ఎలాంటి క్వశ్చన్స్ కూడా అలానే ఉంటాయి కదా వాళ్ళకి, ఎలాంటి స్వార్థం ఉండదు వాళ్ళకి సోషల్ వర్క్ చేసేవాళ్ళు. అందుకని వివిధ దేశాల నుంచి బాగా పేరున్న సోషల్ వర్కర్స్ని ఎంపిక చేస్తారు జడ్జెస్గా. అంటే వాళ్ళకి సెల్ఫిష్గా ఆలోచించారు అనమాట, మాది నాదే అని చెప్పేసి. సోషల్ వర్కర్స్ అంతే కదా, ఏదున్నా 10 మందికి పంచాలి అని చూసేవాళ్ళు. సో ఇక్కడ కూడా అన్ని దేశాలని ఈక్వల్గా చూస్తారన్న నమ్మకంతో వాళ్ళు పెడతారు. అఫ్ కోర్స్ సోను సూద్ కూడా ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్లో ఉన్నప్పుడు ఇండియా పార్టిసిపేట్ చేసిన అన్ని కంట్రీస్ని ఈక్వల్గానే చూస్తాడు. ఆ మెంటాలిటీ ఉంది కాబట్టి తను సెలెక్ట్ చేస్తాడు. అంటే యాక్చువల్గా ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేవి ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ కలర్ అయ్యో లాస్ట్ టైం నీగ్రో అమ్మాయికి వచ్చింది కదా, ఆఫ్రికన్ అమ్మాయికి వచ్చింది. కలర్ అసలు విషయం, కానీ హైట్ ఉండాలి, అవి కంపల్సరీ ఉండాలి, కొన్ని కొలతలు ఉంటాయి. హైట్ ఉండాలి అండ్ ఫిట్నెస్ ఉండాలి, నీకు ఆ స్కిన్ లో ఒక చామ్ ఉండాలి, హెయిర్ లోనూ ఒక చామ్ ఉండాలి. సో ఇవన్నీ ఉండి అండ్ తెలివిగా ఆలోచించాలి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళు మిస్ ఫ్రెష్ ఫేస్, బ్యూటిఫుల్ స్మైల్ ఇట్లా కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు టాప్ 1, 2, 3 కాకుండా ఈ యాడ్ కూడా ఉంటుంది మోస్ట్లీ. మిస్ ఎర్త్ ఇట్లాంటి అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అండ్ బ్యూటిఫుల్ స్మైల్కి ఇస్తారు, బ్యూటిఫుల్ వాక్కి ఇస్తారు. చాలా మంది మన హీరోయిన్స్ చెప్తున్నప్పుడు మనం వింటూ ఉంటాం, మిస్ ఫ్రెష్ ఫేస్ అంటూ అవార్డు వచ్చింది అని. ఏంటో అంటే ఈ గెలుపులో ఆ దేశపు ఆవిడ గెలుపొందింది కరెక్టే, అయినప్పటికీ ఫ్రెష్ ఫేస్గా ఈ పిల్లలో ఏదో ఉంది అని గుర్తిస్తారు. సంథింగ్ ఏదో ఉంది అంటే ఆమెకి ఆ అవార్డు తీసుకునే దగ్గర ఏదో చిన్న మిస్ అవుతుందేమో కానీ ఆ రన్నరప్ దాంట్లో, బట్ ఏదో సంథింగ్ ఉంటుంది. ఇవాళ కాబట్టి రేపు ఇంకో దాంట్లో ఎక్కడన్నా గెలుసుద్ది ఈ పిల్ల. డౌన్ అయిపోకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా అనుకో, అందరిని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఆ కిరీటం రాగానే అందరి కళ్ళల్లో ఫస్ట్ నీళ్ళు వచ్చేస్తాయి, ఎమోషనల్ అయిపోతారు. అంటే 70 ఒక 100 దేశాలు పాల్గొన్నప్పుడు నెక్స్ట్ ఫిల్టర్ 50, 30, 20 అట్లా వెళ్ళినప్పుడు బిగ్ బాస్ విన్నర్కే ఉంటది అన్ని రోజులు ఉన్న తర్వాత. అది కామన్లే, టాప్ 1, 2, 3లో ఎవరికైనా సరే కామన్ ఇలా నుంచి ఉంటారు, క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు ఏం క్వశ్చన్ ఇస్తారో మనకు కూడా ఐడియా ఉండదు, మనం ఫటాఫటా చెప్తాం, బట్ అవన్నీ కూడా మనకు బయటకు వస్తూ ఉంటాయి. సో మొత్తానికైతే ఇది లైవ్గా చూసే అదృష్టం మనకు ఉంది. ఇన్ కేస్ వెళ్తే కనుక హైటెక్స్లో టికెట్ కొనుక్కొని వెళ్ళి చూడొచ్చు. అండ్ మోస్ట్లీ హైటెక్స్ హాల్ కెపాసిటీ 4000. ఏదో జరుగుతుందని ఎగబడకండి. దేవర షూటింగ్ టైంలో పంపరు, దేవర టైంలో జరిగినట్టు జరగకుంటే చాలు. అంతే. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.